గ్యాస్ కొరతపై బీఆర్ఎస్ ఆందోళన. రాష్ట్రంలో గ్యాస్ కొరతపై బీఆర్ఎస్ నేతలు గన్ పార్క్ వద్ద నిరసన తెలిపారు. గ్యాస్ సిలిండర్లతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ గ్యాస్ కొరత లేదని కేంద్రం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో తీవ్ర సమస్యలు ఉన్నాయని అన్నారు. హోటళ్లకు, చిన్న చిన్న వ్యాపారులకు గ్యాస్ సరఫరా నిలిపివేయడం వల్ల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పి కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. నిజంగా చూస్తూ ఉంటే కూడా గ్యాస్ సిలిండర్ కొరత ఏదైతే ఉన్నదో తెలుస్తూ ఉన్నది. కానీ ఇక్కడే మనకు స్టాక్ ఉన్నది, ఎవరు కూడా టెన్షన్ పడకండి అని చెప్తా ఉన్నారు. కానీ గ్యాస్ ఇప్పుడు మనం బుక్ చేసుకుంటే నెక్స్ట్ మంత్ చూపిస్తా ఉన్నది డెలివరీ. కొంతమంది కూడా ఏంటంటే గ్యాస్ అయిపోయి కూడా వాళ్ళకి ఇంకా డెలివరీ కాక చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక మనం గ్యాస్ వరకే అనుకున్నాం, కానీ ఇక పెట్రోల్ ముచ్చటికి కూడా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ కిలోమీటర్ 2 కిలోమీటర్ల వరకు కూడా ఆడ పెట్రోల్ బంకుల దగ్గర లైన్లు కట్టి ఉన్నారు. ఏంటంటే ఫేక్ న్యూస్ అని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు. ఫేక్ న్యూస్ వల్ల మనకు పెట్రోల్ అయిపోతుంది అనడం వల్ల అందరూ వచ్చి క్యూలు కడతా ఉన్నారు. మీరు పెట్రోల్ అట్లా నింపుకోకండి అని చెప్పి ఈ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో, హెచ్పీలా, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోల్ ఏదైతే ఉందో దీనిలో మంచిగానే ఉన్నది, మాకు స్టాక్ ఉన్నది, ఎవరు కూడా టెన్షన్ పడకండి, మీరు అనవసరంగా వచ్చి ఇక్కడ పెట్రోల్ కొట్టించుకుంటారా అని చెప్పి అంటా ఉన్నారు. మరి దాని గురించి ఎవరు మాట్లాడాలి? అధికారులు మాట్లాడాలి, గవర్నమెంట్ మాట్లాడాలి. మరి వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా? మీరు అఫీషియల్గా ఇక్కడ షార్టేజ్ ఏం లేదు, అనవసరంగా అందరు వచ్చి స్టోరేజ్ చేసుకుంటా ఉన్నారంటే అవునండి, అది జనాల భయం. మరి కోవిడ్ అప్పుడు ఎవరు ఎంత ఇబ్బందులు పడ్డారో చూడలేదా? కోవిడ్ అప్పుడే మళ్ళీ లాక్డౌన్ వస్తుందని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నప్పుడు జనాలకి ఎవరికైనా కూడా భయం అవుతుంది ఆటోమేటిక్గా. ఆ రిసోర్సెస్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఇంటికి సంబంధించిన సామాన్లు కానివ్వండి, ఇప్పుడు బయటికి పోవాలన్నా కూడా కార్లోనే పోవాలి. సమ్మర్ సీజన్ ఇది, ఎండలు దంచి కొడతా ఉన్నాడు. వాళ్ళకి ఆ భయం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి ఫుల్ ట్యాంకులు చేయించుకుంటా ఉన్నారు. అంతే తప్ప మీరు ప్రొవైడ్ చేయండి. దానికి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పి మనం కూడా రిసోర్సెస్ ని ఇష్టం ఉన్నట్టుగా యూజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇంకొకటి, గ్యాస్ సిలిండర్ పైన మీరు మాట్లాడిన కేటీఆర్ గారు బాగానే ఉన్నది, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారును ప్రతిపక్ష నాయకులు, అధికార నాయకులు కూడా ఒకటి చూడండి. ఏంటంటే దీన్ని అడ్డంగా పెట్టుకొని కొంతమంది ఎవరైతే ఈ సిలిండర్లు అమ్మేటోళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా సిలిండర్ని 2000, 3000, 4000 చొప్పున అమ్ముతా ఉన్నారంట. వాళ్ళని కూడా దొరకబట్టి స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోండి వాళ్ళపైన కూడా. సో ఇక మొత్తానికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఏంటంటే రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం జాగ్రత్తగా వాడుకోండి. మళ్ళీ ఈ ఇష్యూ ఎప్పుడైతే సార్ట్ అవుట్ అవుతుందో అప్పటిదాకా కూడా జాగ్రత్త ఉంటే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నా. ఇక ఇండక్షన్ స్టవ్లు ఒకటి సేఫ్గా తెచ్చిపెట్టుకోండి. కట్టెల పొయ్యిలకు కూడా ఫుల్ డిమాండ్ అయింది ఇప్పుడు. ఇక ఇంట్లో కూడా వాడుకునేటట్టుగా కూడా కట్టెల పొయ్యిలు కూడా వస్తూ ఉన్నాయి. ఇండక్షన్ స్టవ్ ఒకటి ఇంట్లో ఉంటే బెటర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి దానికి ఇక చిన్న చిన్న వాటికి కూడా మీరు గ్యాసే వాడుతూ ఉంటే నిజంగా షార్టేజ్ అయినప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాలా అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మన రిసోర్సెస్ ఏమున్నా కూడా కొంచెం లిమిటెడ్గా యూజ్ చేసుకోండి.